అందరికీ నమస్కారం. ఈరోజు కవిత గారు ఒక స్టేట్మెంట్ మాట్లాడుతూ టీవీ నైన్లో చెప్తున్నారు. ఏమని? తెలంగాణ విమోచన దినము ఇక్కడ లాస్ట్ 2 years నుంచి జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది ఇక్కడికి వచ్చి జరపడానికి? ఇవన్నీ అడుగుతున్నారు. వారికి గుర్తుందో లేదో తెలియదు కానీ 2014 ఎలక్షన్స్ కన్నా ముందు వారి తండ్రి గారైన కేసీఆర్ చాలా మీటింగ్స్లో, ఇంక్లూడింగ్ వరంగల్ మీటింగ్లో కూడా మన తెలంగాణ విడిపోయి ఒక 4 జిల్లాలు కర్ణాటకలోను, 4 జిల్లాలు మహారాష్ట్రలో జరిగినాయి. అక్కడ ప్రభుత్వాలు ఆ రోజు కలెక్టర్లకు చెప్పి జీవో రిలీజ్ చేయించి అక్కడ విమోచన దినం కలిసిన చిన్నయ్య అయినా అక్కడ విమోచన దినం జరపాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారని అన్నారు ఆయన స్పీచ్లో. కావాలంటే ఒకసారి వాళ్ళ ఫాదర్ స్పీచ్లు దోలాడితే దొరుకుతాయి. వాళ్ళ ఫాదర్ 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఆయన ఏం మాట్లాడిరో ఒక్కసారి చూసి మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. రెండోది, ఆయన అది కూడా అన్నారు, మన రాష్ట్రమే ఎక్కువ భాగం, తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ భాగం, మొత్తం ఉట్టి జిల్లాలే కొన్నట్టు వెళ్ళినాయి, ఇక్కడ అధికారికంగా ఎందుకు చెప్తలేరని చెప్పేసి ఆయన ఒక మాటలో రోషయ్య గారిని వరంగల్ వెళ్తే వరంగల్లో ప్రశ్నించిర్రు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా అని ఆ స్పీచ్లో ఆయన అన్నారు. సో దయచేసి మేము అడిగేది కవిత గారిని ఏమందంటే, మీరు ఒకసారి మీ తండ్రి గారు అప్పట్లో మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు అధికారం రాకముందు ఏం మాట్లాడినారు, అధికారంలోకి వచ్చినాక ఏం మాట్లాడుతున్నారు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు. బీజేపీ వాళ్ళు వచ్చి 2 నెలల నుంచి ఇక్కడ జరుపుతున్నారు అంటే తెలంగాణ విమోచన దినం ఎప్పటి నుంచో జరుగుతుంది. అధికారికంగా చేయాలని పోరాడింది మీ ఫాదరే, కేసీఆర్ గారే అడిగారు. ఆ రోజు ఎందుకు చేస్తలేరు అని అడిగారు. ఇవాళ కూడా అధికారంగా జరుగుతలేదు కదా. ఇది ఒక పార్టీ బీజేపీ వాళ్ళు తీసుకొని చేస్తున్నారు ఇది. సో దయచేసి మీరు ఒకసారి ఆ పాత వీడియోలు మీ నాన్నగారు మాట్లాడు 2014 బిఫోర్ మీరు అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడారు, అధికారంలోకి వచ్చినాక ఏం మాట్లాడారు, ఈరోజు మీరు మళ్ళీ అధికారం పోయినాక ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. జై హింద్.